ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో వానలు కురుస్తున్నాయి. నేడు రేపు కూడా ఏపీలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ విశాఖ నుంచి అందిస్తారు. వాయుగుండం తీరం దాటినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతూనే ఉంది. నిన్న అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్లో 107 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. సముద్ర వాతావరణం అంతా అల్లకల్లోలంగా ఉంది. అలలు ఎగసి పడుతున్నటువంటి తీరును కూడా మనం గమనించవచ్చు. తీరం వెంబడి గాలుల వేగం కూడా అధికంగా ఉంటుంది కనుక మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళరాదని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఓవరాల్గా చూస్తే కనుక కళింగపట్టణం నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగరవేయాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఆ దిశగా అక్కడ ఉన్నటువంటి పోర్టులకు సంబంధించినటువంటి అధికారులు కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగరవేశారు. అలాగే మిగతా పోర్టుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగరవేయాలని చెప్పి ఇప్పటికే సూచించారు. ఆ హెచ్చరికలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వాయుగుండం నిన్న ఒరిస్సా వద్ద తీరం దాటినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. రానున్న 2 రోజుల పాటు ఈరోజు రేపు కూడా వర్షపాతం ఇదే విధంగా కొనసాగేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా ఆ మేరకు వర్షపాతం ఉండబోతుంది. మోస్తరు వర్షాలు రాయలసీమలో కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు చాలా గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఎవరు కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి. వారికి సహాయక చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపారు. ఏదేమైనప్పటికీ కూడా మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. మిగతా ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.